అందరికీ నమస్తే. ఈరోజు ఒక ఐటెం చేస్తా ఉన్నాము. ఈరోజు వర్షం లేదండి, అందువల్ల మా తోటలకైతే వచ్చాము. మేము ప్రతిసారి చేస్తున్నది ఏ ఐటెం అయినా సరే ఇక్కడే చేస్తా ఉన్నాము. చూడండి, ఇది మా తోటేను. ఇప్పుడైతే ఏం పంట అయితే ఏమి వేయట్లేదు మేము. వర్షం పడితే తర్వాత వరి పెట్టాలండి. చూడండి, ఈరోజు ఐటెం చేస్తా ఉన్నాము. వెంటనే చెప్తాడు ఏ ఐటెం చేస్తున్నాము. ఈరోజు మనం చేయబోయే కర్రీ కోడి గుడ్లు సేర్లు. చూడండి, కంటిన్యూగా వీడియో మొత్తం ఎలా చేస్తామో చూసి మీరు కూడా నేర్చుకోండి. ఫస్ట్ ఇవి ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఎలా కట్ చేస్తానా. చూడండి ఫ్రెండ్స్, అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకునేసాము. 2 సార్లు కడుక్కుందాము, కొంచెం ఏదైనా నీజు గీసి ఉన్నా శుద్ధంగా పోతుంది. కడగట్టేసా. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ వేసుకొని ముందు కడుక్కొని వాటర్ వేసుకొని సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని కొత్తిమీర 2 రెమ్మలు వేసుకొని ఉడకనిద్దాము. మేము వీడియో స్టార్ట్ చేసిన ఫస్ట్ వర్షం అప్పుడే పడింది ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు పడతానే ఉంది. మరి మా అదృష్టమో లాంటి ఏందో మాకు తెలియదు. ఫస్ట్ నేను హెల్పింగ్ వీడియోలు చేయాలని పెట్టాను. ఇంక నుంచి హెల్పింగ్ వీడియోలు, ఇలా కుకింగ్ వీడియోలు అన్నీ వస్తాయి. మీరు ప్రతి ఒక్కరూ మా వీడియో చూసి మమ్మల్ని ఆదరిస్తారని నమ్మకంతో వీడియో చేస్తా ఉన్నాము. ఆల్రెడీ కుక్ అయిపోయినాయి. మనం పోసిన వాటర్ కూడా చాలా వరకు ఇనికిపోయినాయి, బాగా ఉడికిపోయింది. మనం పక్క ప్లేట్లకి తీసుకొని సర్వే చేసుకొని తర్వాత అదే బాండలు మళ్ళీ పెట్టుకొని నూనె అన్నీ పోసుకొని చూపిస్తాను. బాగా ఉడికిపోయా. కొంతమంది ఇలా ఉడకబెట్టుకొని తినేదానికి ఇష్టపడతారు, కొంతమంది అయితే ఉప్పు కారం వేసుకొని చేసుకున్న తర్వాత తినేదానికి ఇష్టపడతారు. మీకు ఏ విధంగా ఉంటుందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకున్నాము, అలాగే కొద్దిగా ఆవాలు వేసుకున్నాము. ఆల్రెడీ మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్న ఐటెము పక్క ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుంటున్నాము. అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పేస్ట్ దాకా కలిపెట్టుకున్నాము. అలాగే మనం ముందుగా ఉడకబెట్టుకున్నట్టువి అల్లం పేస్ట్లో వేసుకొని కాసేపు కలిపెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, దాంట్లోకి మనం వేసే ఐటెంలన్నీ ఇప్పుడు ఏంటంటే చెప్తారు. కొద్దిగా కారము, గరం మసాలా, కొద్దిగా ఇవి పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిరకాయలు చీల్చుకున్నాము. పోతే గరం మసాలా, చికెన్ పొడి మిక్స్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. మొత్తం కలిసేలాగా గంటతో మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మేము ఫస్టే కొద్దిగా వేసుకున్నాము, మీకు తగినంత మీరు వేసుకోండి. మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మీ రుచి సరిపడా మీరు సాల్ట్ అయితే వేసుకోండి. మేము మా తగ్గట్టు మేము వేసుకుంటున్నాము. సేమ్ అన్ని ప్రాసెస్ అంతేను, కారం కానీ అన్నీ కానీ సరే మీకు ఏ క్వాలిటీ అయితే ఉంటుందో దాన్ని బట్టి తీసుకోండి. ఒకరు కారం తక్కువ అనిపిస్తుంది చూడ వద్దాం చూసి. పచ్చిమిరపకాయ వేసినాం. దించేసే ఒక 2 సెకండ్లు 3 సెకండ్ల ముందు కొత్తిమీర పలచగా చల్లుకొని ఒక 2 నిమిషాలు అట్లా ఆవిరి పట్టనిచ్చి దించేసుకుందాము. కొత్తిమీర చల్లేసుకున్నాము, ఒక 2 నిమిషాల నుంచి దించేసుకుందాం. తర్వాత ఎలా ఉందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా నా తినే కార్యక్రమము. ఈరోజు ఇంకో కొత్త వ్యక్తిని తీసుకొచ్చాము. నేను ఈరోజు అది ఎలా ఉందో చెప్తాడు. ఎందుకంటే మేము ప్రతి వీడియోలో ఒకరు తీసుకొస్తున్నది, ఒకరు చూపిస్తూ ఉండేది. మేమిద్దరం గలాని ముగ్గురు ఉంటాము. మేము కాకుండా మాతో పాటు ఇంకో మనిషి కూడా తింటే బాగుంటుంది, వాళ్ళ మాటలు తీసుకుందాం అని చెప్పి తీసుకొస్తున్నాం ప్రతిసారి. చూడండి, ఇప్పుడు ఈరోజు ఈ అబ్బాయి అని చెప్తాడు, మా ఫ్రెండేను. చెప్పబా ఎలా ఉందా చూడ.
సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా చేశాడు కుకింగ్ అబ్బాయి, సూపర్గా చేశాడు. చాలా చాలా ఉంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంది. అలాగే మన కుకింగ్ వెంకటేష్ మాటలు తెలుసుకున్నాం ఇప్పుడు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకటే మాట మారేదే ట్రై చేయండి ఒకసారి. ఎలాగో చాలా బాగుంది, తినిన తర్వాత మీరే చెప్తారు సూపర్ ఉందని. అంటే కుకింగ్లోకి ఈజీ ఏదంటే ఇది ఒక్కటేనండి, చాలా సింపుల్గా అయిపోద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి, తినేదానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే ఐటమ్ గుడ్లు సెట్ చేసుకున్నాము, బాగుంది ఫ్రెండ్స్. అలాగే ఇంట్లో నిమ్మతప్పు పిండుకుని నిమ్మతప్ప పడితే దాంతోపాటు ఉల్లిపాయ చాలా మర్చిపోయినాం మేము. ఉల్లిపాయ కానండి ఇంకా ఎక్సలెంట్గా ఉన్నాం, బాగుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు మన వీడియో చూసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దయచేసి అందరూ మమ్మల్ని ఆదరిస్తారని నమ్మకంతో ప్రతి వీడియో చేస్తా ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.